గత 5 ఏళ్లలో రాయలసీమ రైతులను జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సూక్ష్మనీటి సాగు పథకం ద్వారా ప్రభుత్వం రాయితీ కింద అందించే డ్రిప్ స్ప్రింక్లర్ల పరికరాలను నాయకులతో కలిసి ఆయన అందజేశారు. ఇతర మండలాలకు తరలించేందుకు సిద్దంగా ఉన్న డ్రిప్ సామగ్రి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తిరిగి డ్రిప్ పరికరాలపై రాయితీ అందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్క రైతుకు కూడా 1 ఎకరాకు డ్రిప్ ఇచ్చిన పరిస్థితి లేదు రాయలసీమలో. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మడకశిర నియోజకవర్గంలోనే దాదాపు 65 లక్షల రూపాయలు 51 లక్ష సబ్సిడీతో 12,000 ఎకరాలకి 6,000 మంది రైతుల కుటుంబాలకి ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ ని స్ప్రింక్లర్లని ఇవ్వడం జరిగింది. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇదొక నిదర్శనం. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతారు. గత 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ గాని, డ్రిప్ ఇరిగేషన్ గాని, ఇరిగేషన్ కి సంబంధించిన నీళ్లు గాని అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వల్ల రాయలసీమలో రైతులు అనేక కష్టాలు, బాధలు అనుభవించడం జరిగింది. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని, డ్రిప్ ఇరిగేషన్ గాని, రైతులకు సబ్సిడీలు గాని, మళ్లీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం.